నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావటం, గంటల తరబడి కుర్చీలో కూర్చొని కంప్యూటర్ల ముందు పని చేయటం అనేది ఇవాళ మనలో చాలా మందికి మెడ నొప్పిని తెచ్చిపెడుతుంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలు, నరాల్లోని వచ్చే అరుగుదల వల్ల కూడా మెడ నొప్పికి కారణమవుతుంది. మెడ నొప్పిని తగ్గించుకోవటానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మెడ నొప్పి తలెత్తడానికి వెన్నులో డిస్కులు అరగడం మొదలుకొని మైలోపతి వరకు చాలా కారణాలే ఉంటాయి. మూల కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే వేధించే మెడ నొప్పి నుంచి సులువుగానే బయటపడొచ్చు. మెడ నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? జనరల్గా మనము ఈ కాలంలో ఫ్రీక్వెంట్గా పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, లేదా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ కామన్గా వినేది ఏంటంటే నడుము నొప్పి, మెడ నొప్పి. సో సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది ఏజ్ క్రమేణా పెరిగే కొద్దీ మెడ నరాల్లో వచ్చే అరుగుదల వల్ల, అది బోన్స్ అవ్వచ్చు, డిస్క్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల దాని పక్కన ఉన్న మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో సర్వైకల్లో, అది వీక్ అయిపోయే నరాల్ని ఇరిటేట్ చేయటం వల్ల వచ్చే సిమ్టమ్స్నే మనం అన్నిటిని కలిపి సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఒక కామన్ టర్మ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది తరచుగా మనము వయసు అయిపోయిన వాళ్ళల్లో లేదా మెడ ఎక్కువ స్ట్రెయిన్ అయిన వాళ్ళల్లోనూ ఫ్రీక్వెంట్గాను ఇది వింటూ ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్కు కారణాలేంటి? ఫస్ట్ వచ్చేసి కొంతమంది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే మన వంశపారంపర్యంగా కూడా కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే వస్తూ ఉంటుంది. రెండోది వాటర్ వల్ల, మనం తాగే వాటర్లో ఎక్కువ సాల్ట్స్ ఉన్నా సరే, లేదా ఫ్లోరోసిస్ ఇదివరకు మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. దానివల్ల ఈ బోన్స్లో డిపాజిషన్ అనేది జరిగి మెడ నరాల దగ్గర నరాలు ఒత్తుకుపోయి ఈ స్పాండిలోసిస్ అనేది రావచ్చు. మూడోది వచ్చేసి మనం ఫ్రీక్వెంట్గా వైటమిన్ B12, D3 సరైన డైట్ లేకపోవటం వల్ల మెడ నరాలు వీక్ అయిపోయి ఏదైతే చేంజెస్ అనేవి ఉంటాయో డీజనరేటివ్ చేంజెస్ అర్లీగా అయిపోయి దానివల్ల కూడా వస్తుంటుంది. ఫ్రీక్వెంట్గా ఈ కాలంలో మనం చూస్తుంది ఏంటి అంటే పోస్చర్ మెజర్స్. డెస్క్ జాబ్ చేస్తూ 6 to 8 hours కూర్చొని కరెక్ట్ పోస్చర్ కనుక లేకుండా మనం ముందరికి వంగో లేదా మెడ బెండ్ చేసో ఎక్కువ చేసే కొంది మెడలో కొన్ని చేంజెస్ వచ్చి ఇవే క్రమేణా వయసు పెరిగే కొంది స్పాండిలోసిస్ కింద అయ్యే ఛాన్సెస్ ఉంది. సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి తరచుగా నెక్ పెయిన్ రావటము, నెక్ పెయిన్తో పాటు హెడేక్స్ లేదా మాడు వెనకాల నొప్పి ఉండటము, లేదా ఆ నొప్పి భుజాలు లేదా వీపు మధ్య వెళ్ళిపోయి గుంజుతున్నట్టు అనిపించటం, లాస్ట్ ఆర్ నరాలు బాగా ఇరిటేట్ అయినప్పుడు అదే నరం ఏదైతే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ నరాన్ని ఇరిటేషన్ బట్టి ఆ చెయ్యి గుంజటం, చేతుల్లో తిమ్మిలు రావటం అనేది కామన్గా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఎర్లీ ఫేజెస్లో మనం ఎక్కువ పని చేస్తున్నా సరే నెక్ పెయిన్ ఎగ్రవేట్ అవటం, చేతుల్లో బాగా నొప్పులు రావటం, కాసేపటికే ఆయాసపడిపోవటం లేదా చేతుల్లో శక్తి కోల్పోయినట్టు అవటం అనేది కూడా ఎర్లీ స్టేజెస్లో చూస్తూ ఉంటాం మనం. సర్వైకల్ స్పాండిలైటిస్ను ఎప్పుడు పట్టించుకోవాలి? ఏ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎక్కువ మెడికల్ దానికి వెళ్ళాలి, ఇది రొటీన్గా వచ్చే మెడ నొప్పి అనేది అవగాహన చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి రొటీన్గా ఉండే మెడ నొప్పితో పాటు భుజం నొప్పి, చెయ్యి గుంజటం, చేతిలో తిమ్మిళ్ళు రావటం, చెయ్యి ఎత్తలేకపోవటం, లేదా చేతులు శక్తి క్షీణించినట్టే అవుతున్నప్పుడు రొటీన్ మెడ నొప్పి లేదా స్పాండిలోసిస్ అనుకొని ఇది చేయకుండా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చేతిలో గ్రిప్ తక్కువ అవుతున్నా సరే, లేదా బటన్స్ పెట్టుకోలేకపోతున్నా సరే, ఇవన్నీ మనం సీరియస్గా తీసుకొని ఒపీనియన్ ఫిజిషియన్ కానీ లేదా న్యూరోసర్జన్ ఒపీనియన్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలర్ బెల్ట్తో మెడ నొప్పి తగ్గుతుందా? మెడ నొప్పికి జనరల్గా ఇదివరకు ఫ్రీక్వెంట్గా కాలర్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. కేవలం అక్యూట్ ఫేజ్లో మనం కాలర్ పెట్టుకుంటే అది మజిల్స్ని రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గించుద్ది అనేది కాన్సెప్ట్ అండి. అదే కాలర్ కానీ మనం కంటిన్యూస్ పెట్టుకుంటా పోతే మెడలో ఉన్న కండరాలు, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఏదైతే మన మెడని సపోర్ట్ చేస్తుందో అది కాలర్ ఉంది కదా అని అవి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్యూట్ ఫేజ్లో మనం మాత్రమే, అంటే 5 to 7 days మాత్రమే పెయిన్ తగ్గేదాకా మాత్రమే కాలర్ పెట్టుకొని ఆ తర్వాత నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ అంటాము, స్ట్రెచెస్ అంటాము, అట్లా వేరియస్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనము మళ్ళీ ఆ ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ని తగ్గించుకోవటం ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ని ఎలా నిర్ధారిస్తారు?
జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి సింపుల్ బేసిక్గా ఉన్నది అనే డౌట్ ఉన్నప్పుడు ఎక్స్రే సర్వైకల్ స్పైన్ అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమిటంటే కేవలం బోన్స్ మాత్రమే కనపడతాయి మెడలో ఉన్నది. సో అందుట్లో చేంజెస్ సైన్స్ అని అంటాం. ఏదైతే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ లేదా డిస్క్ హైట్ తగ్గిపోవటము లేదా ఎక్స్ట్రా బోన్ గ్రోత్ రావటము లేదా కర్వేచర్ ఆర్ సర్వైకల్ కర్వేచర్ ఎలాగుందనేది చూసుకొని దాన్ని బట్టి ఈ నరాలు ఎంత ఒత్తుకుంటనేది ఒక అవగాహన రావచ్చు. మరీ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, నొప్పి ఫ్రీక్వెంట్గా క్రిటికల్గా వస్తుంది అనేది సెకండ్ స్టేజ్ కింద మేము ఈ ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ అనేది చేయటం జరుగుతుంది. అందుట్లో ఇట్ గివ్స్ ఎ బెటర్ పిక్చర్. ఎలాగంటే ఎక్స్రేలు అయితే మనం కేవలం బోన్స్ని చూడగలుగుతాం, బట్ వేరే ఎంఆర్ఐలో మనం స్పైనల్ కార్డ్ ఏదైతే మనకి బోన్స్ చుట్టూతో ఉన్న బోన్స్ కన్నా బోన్స్ లోపల వెళ్ళే ఆర్గన్ చాలా ఇంపార్టెంట్, అదే స్పైనల్ కార్డ్. అది ఎంత ఒత్తిడి ఉంది దాని మీద, ఆస్టియోఫైట్స్ లేదా ఎక్స్ట్రా బోన్ వెళ్ళి ఎంత నరాన్ని ఒత్తుకుంటున్నాయి, ఆ స్పైనల్ కార్డ్లో ఉన్న చేంజెస్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది నిర్ధారణ అయినప్పుడు జనరల్గా 80 to 90% అంటే 100లో 80-90 మంది మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ తోటే రికవరీ అవుతారు. అందరికీ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేదా ఇంకొక వేరే రకమైన ఇంటర్వెన్షన్స్ అక్కర్లేదు. అట్లానే మనం జాగ్రత్త లేకుండా అని కాదు, మనం కరెక్ట్ పోస్చర్స్ ఫాలో అవుతూ కరెక్ట్గా గుడ్ డయట్ అంటే B12, D3 అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటూ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ సింపుల్ బేసిక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ కరెక్ట్ పోస్చర్స్, యంగ్ పీపుల్ కంప్యూటర్ మీద కనుక ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరంలో కరెక్ట్ పోస్చర్ మనం మెయింటైన్ చేస్తూ ఎర్గనామిక్స్ అంటాం, 90 degreesలో పోస్చర్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు ఫార్వర్డ్ బెండ్ అవ్వకుండా కనుక మనం చేయగలిగితే 80 to 90% ఈ మెడికేషన్ ఎక్సర్సైజెస్ తోటే క్యూర్ అయిపోతాయి. మిగిలిన ఒక 10-15% మంది మాత్రమే మనం ఒక ఇంటర్వెన్షన్ అనేది అవసరం పడవచ్చు. అది కూడా ఇంటర్వెన్షన్ లెవెల్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. సింగిల్ లెవెల్లో కనుక ఒట్టి వెనకాల జాయింట్స్లో కనుక వాపు ఉంటే ఒక్కోసారి ఫేసెట్ బ్లాక్స్ లేదా ఇంజెక్షన్స్ ద్వారాను మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ద్వారానే ఆ పెయిన్ని, ఆ వాపుని తగ్గించవచ్చు. కొంతమందికి సింగిల్ లెవెల్ డిస్క్లో కనుక ప్రాబ్లం ఉండి ఆ డిస్క్ బయటకు వచ్చి అన్న స్పైనల్ కార్డ్లో ఒత్తుకుంటూ స్పైనల్ కార్డ్లో చేంజెస్ ఉండి లేదా చెయ్యి కాలు కనుక విపరీత నొప్పితోటి చేయి గుంజుతూ వీక్నెస్ కనుక వచ్చిన వాళ్ళలో యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూజన్ ACDF అనే ప్రొసీజర్ అవసరం పడవచ్చు. అదే సింగిల్ లెవెల్ కొండ 2-3 లెవెల్స్కి కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువగా ఉండి ఏజ్ అయిపోయిన వాళ్ళలో అన్ని మల్టిపుల్ లెవెల్స్ ఒత్తుకుంటుంటే సర్వైకల్ డీకంప్రెసివ్ లామినెక్టమీ విత్ ఆర్ వితౌట్ లాటరల్ మాస్ ఫిక్సేషన్ ఫ్యూజన్ అనేది కూడా మనం చేయాల్సిన అవసరం పడవచ్చు. కానీ ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్ అండ్ ఈ ఏదైతే ఉందో చాలా అరుదుగా కేవలం 100లో 10 to 15% మంది మాత్రమే ఉంటుంది. సో ఇర్రెస్పెక్ట్ మనం జనరల్గా మాకు యాజ్ ఎ డాక్టర్స్ న్యూరోసర్జన్ ఒక డిక్టిమ్ ఉంటుంది, మేము వీ షుడ్ నెవర్ ట్రీట్ స్కాన్స్, వీ షుడ్ ట్రీట్ ద పేషెంట్. సో స్కాన్లు చూసి స్కాన్లో ఆ ఒత్తిడి ఉంది ఈ ఒత్తిడి ఉంది అని పేషెంట్ని ట్రీట్ చేసే దానికన్నా సిమ్టమ్స్ని చూసుకొని వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఆ ఉన్న కంప్రెషన్లో నిజంగా వాళ్ళకి ఏమన్నా న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అని లేవని చూసుకొని కన్ఫర్మ్ రెండు క్రాస్ చెక్ అయ్యి క్లినికో ఇమేజిలాజికల్ కోరిలేషన్ అంటాము. అంటే మనకున్న క్లినికల్ పిక్చర్కి ఆ ఎంఆర్ఐలో ప్రాబ్లం బాగా సివియర్ ఉంటే మాత్రమే మనం స్కాన్ చేస్తాము. లేదు సర్జరీ అనేది అవసరం పడుద్ది, లేదు అని అంటే మనం మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ ద్వారానే తగ్గించవచ్చు. మెడ నొప్పితో బాధపడుతున్నప్పుడు మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మనం కూర్చునే పనిచేసే తీరుతెన్నులో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి. వెన్నులోని పూసల మధ్య అరుగుదల ఉన్నప్పుడు వాటికి తగిన వైద్యం తీసుకోవాలి. అప్పుడే మెడ నొప్పి నుంచి మనం బయటపడొచ్చు.